హాయ్ గాయ్స్, ఈ రోజు మనం నిధుల వేటకు సంబంధించిన సినిమా చూద్దాం. ఈ ట్రెజర్ హంట్ సినిమా మొదటి నుంచి ఆఖరి వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చివర్లో ఇచ్చే ట్విస్ట్ కు మైండ్ బ్లాంక్ అవుతుంది. వన్ లైనర్ ఏంటంటే, చాలా ప్రమాదకరమైన ప్రాంతంలో బంగారు నగరం ఉంది. అక్కడ ఉన్న నిధులను తీసుకురావడానికి కొంతమంది గ్రూప్ గా వెళ్లారు. సంవత్సరంలో 300 రోజులు వర్షం పడే కొండలు గుట్టలు దాటుకుంటూ ఆ చోటుకు వెళ్ళాలి. మధ్యలో నరభక్షకులు ఉంటారు. వారిని కూడా దాటుకుంటూ ఈ గ్రూపు అక్కడికి చేరిందా లేదా అనేది ఈ సినిమా పేరు ఓరో గోల్డ్. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో ఆ సంవత్సరం 1535 అని వేశారు. ఒకడు బురదలో బోర్లా పడ్డాడు. ఇతని పేరు మార్టిన్. తన దేశంలో రాజుకు అసిస్టెంట్ గా ఉన్న ఇతడు నిధులను వెతుక్కుంటూ ఒక గ్రూప్ వెళ్తోందని తెలియగానే ఆ గ్రూప్ లో జాయిన్ అయ్యాడు. ఈ గ్రూప్ లో ఉన్నవారంతా వేర్వేరు జాతులు, వేర్వేరు ప్రాంతాలకు చెందినవారు. నిధుల వేట అనే ఒకే ఒక లక్ష్యం వారిని కలిపింది. ఈ గ్రూప్ లో మార్టిన్ చేరి 100 రోజులైంది. కానీ చంపిన వారి సంఖ్య మాత్రం 150 దాటింది. ఎంతో మంది శత్రువులను చంపుకుంటూ వెళ్తూనే ఉన్నారు. ఆ బంగారు నగరంలో గోడలు, పైకప్పు కూడా బంగారంతో చేయబడి ఉంటాయట. ఆ బంగారాన్ని సొంతం చేసుకోవడం కోసం ఇండీస్ లెస్ అనే దట్టమైన అడవులను దాటుకుంటూ వెళ్తున్నారు. వారికి ఎదురుగా వచ్చిన ఆదివాసులను కరుణే లేకుండా దారుణంగా చంపారు. ఈ గ్రూప్ ను ఆ దేశంలోని రాజే పంపించాడు. వీరికి దొరికే బంగారంలో 5వ వంతు రాజుకు ఇవ్వాలి. అందువల్ల ఈ గ్రూప్ లో ఉన్నవారంతా రాజుకు విశ్వాసంగానే పనిచేస్తున్నారా లేక మోసం చేయాలని చూస్తున్నారా అని కనిపెట్టడం కోసం రాజు తరపున ఉల్సామే అనే ఒక అతన్ని వీరితో పంపించారు. అతడు చేతిలో పుస్తకం పట్టుకుని ప్రతిదీ రాస్తుంటాడు. ఏ గ్రూప్ అటాక్ చేసింది, ఆ అటాక్ లో మన వైపు ఎంతమంది చనిపోయారు, శత్రువులు ఎంతమంది చనిపోయారు అనేది నోట్ చేస్తుంటాడు. ఈ గ్రూప్ కు నాయకత్వం వహించేది ఎవరంటే గవర్నర్ మెండోజ్. గతంలో అతడు పెద్ద కమాండర్. ముసలివాడు కావడంతో రాజు ఈ గ్రూప్ కు నాయకుడిగా వెళ్ళమని చెప్పాడు. అతనికి అసిస్టెంట్ ఒకడుంటాడు. ఈ గవర్నర్ కు పర్సనల్ పనులు చేస్తుంటాడు. అతనిపై ఎవరైనా తిరగబడితే వేసేస్తాడు కూడా. ఈ గవర్నర్ నిధుల వేటకు వెళ్లేటప్పుడు బోరు కొడుతోందని చెప్పి తన భార్యను కూడా తీసుకెళ్తాడు. ఆమె పేరు టోఫియా. ఆమె గొప్ప అందగత్తె, యుక్త వయసులో ఉంది. కానీ ఇతడేమో ముసలోడు. ఈ అడవి మనుషుల మధ్య తను ఒక ఏంజిల్ లా ఉంది. కానీ ఈ గ్రూప్ లో ఉన్న అందరికి టోఫియాపై కన్ను. మెండోస్ కు రైట్ హ్యాండ్ గా ఒకడుంటాడు. అతనికి జుట్టు పెద్దగా ఉంటుంది కాబట్టి అతన్ని జుంపాలోడు అని పిలుచుకుందాం. వాడే ఈ గ్రూప్ కు దళపతి. ఇతడు మహావీరుడు. అతని దగ్గర క్రూరమైన కుక్క ఒకటి ఉంటుంది. ఈ గ్రూప్ కు నాయకుడు మెండోసే అయినప్పటికీ వీరంతా ఎటు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేది ఇతడే నిర్ణయిస్తాడు. ముందుండి వారిని నడిపిస్తాడు. ఇతడు రాజా స్వయంగా నియమించిన దళపతి. ఈ గ్రూప్ లోని వేరే ట్రైబ్ కు చెందిన ఒక సమూహం జాయిన్ అయింది. ఆ సమూహం యొక్క నాయకుని పేరు సర్జెంటన్. అతను తన దేశంలో జరిగిన యుద్ధంలో గొప్ప సాధనలు చేసిన వ్యక్తి. వీరంతా కలిసి నిధుల వేటకు వెళ్తుంటే చంపడాలు, చావడాలు జరుగుతుంటాయి కదా. వారి పాపాలు పోగొట్టడానికి, మోటివేషన్ ఇవ్వడానికి ఒక ఫాదర్ ను కూడా పంపించారు. కానీ అతడేమో అధికారం చెలాయిస్తుంటాడు. మంచి బుద్ధులు చెప్పాల్సిన వాడు ఇలా చేస్తుంటే ఎవరికి నచ్చదు. వీరు ఇలా వెళ్తుంటే దారి చూపించే వాడికి సడన్ గా ఏదో శబ్దం వినిపించింది. అప్పుడు అందరినీ ఆగమన్నాడు. వెంటనే జుంపాలోడు సర్జెంట్ ను ఆపి, మీరు వెనక వైపు అందరినీ జాగ్రత్తగా చూసుకుంటూ రండి అని చెప్పాడు. అప్పుడు తన గ్యాంగ్ లోని ఒకడిని మాత్రం, మేమంతా వెళ్ళాక కాస్త నెమ్మదిగా చూసుకుంటూ రా అని సర్జెంట్ అని చెప్పాడు. కానీ వారు ముందుకు వెళ్లిన కాసేపట్లోనే అడవి మనుషులు తాడేసి అతన్ని లేపేశారు. వెనక వచ్చే వాడికి మోక్షం లభించిందని తెలియగానే పట్టించుకోకుండా అంతా వెళ్లిపోతూనే ఉన్నారు. అలా వెళ్లేటప్పుడు ఒక ఏరును దాటాల్సి ఉంది. ఆ ఏరు ఎంత లోతు ఉంది, అది ప్రమాదకరమైందా లేక సేఫేనా అని తెలుసుకోవడానికి ఒకరిని పంపించారు. లోపలికి వెళ్లిన 5 సెకండ్లలోనే ఒక ముసలి వచ్చి అతన్ని తిన్నది. ఇదంతా గవర్నర్ చూశాడు. ఇంకో ఇద్దరిని బలి ఇస్తేనే మనం వెళ్ళగలమని అతడు అనుకుంటున్నాడు. అందువల్ల ఇంకో ఇద్దరు లోపలికి వెళ్లి చెక్ చేయండి అంటున్నాడు. కానీ ఎవరూ వెళ్ళట్లేదు. అప్పుడు జుంపాలోడు ముందుకు వచ్చి, నాయక, నేను సర్జెంటన్ ముందు వెళ్లి చూస్తాం అన్నాడు. ధైర్యంగా ఇద్దరు లోపలకు దిగారు. అప్పుడు జుంపాలోడు తన దగ్గర ఉన్న కుక్కను ముందు ఈదమన్నాడు. ఆ తరువాత ఆయుధాలతో వీళ్ళు వెనక వెళ్తున్నారు. ఇక వారి వెనకే లైన్ గా మిగతా వారంతా వెళ్తున్నారు. సడన్ గా ముసలి రాగానే వీళ్ళు తుపాకులతో కాల్చి చంపేశారు. ఇక ఒడ్డు దాటేసరికి సాయంత్రం అయిపోయింది. ఇక ఈ రోజు రాత్రి ఇక్కడే క్యాంప్ వేద్దామని అనుకున్నారు. అప్పుడు రాజు పంపించిన అనుచరుడు ఉల్సామా తన నోట్బుక్ లో ఏదేదో రాస్తున్నాడు. ఆ తర్వాత గ్రూప్
లో ఉన్న వారందరిని పిలిచి మాట్లాడుతున్నాడు. ఇదిగో చూడండి, అడవి మనుషులు ఇప్పుడు ఒకతన్ని తాడేసి లాగి చంపేశారు. ఏరు దాటుకుంటూ వచ్చేటప్పుడు ముసలికి ఇద్దరు బలైపోయారు. వాళ్ళు కోరుకున్నట్లుగానే వారికి రావాల్సిన బంగారం వీరికి వెళ్తుంది అని నోట్బుక్ లో రాశాడు. అదంతా చదివి వీరికి వినిపించాడు. ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ బంగారం అన్వేషణలో చనిపోతే ఆ తర్వాత బంగారం దొరికిన తర్వాత తమ భాగం ఎవరికి వెళ్ళాలో ముందే రాసివ్వాలి. ఆల్రెడీ ఇద్దరు చనిపోయారు. వాళ్ళు ఏం రాశారంటే మా ఫ్యామిలీకి ఆ బంగారం చెందాలని రాశారు. కానీ ఇంకొకడు కూడా చనిపోయాడు. ఆ మూడో వ్యక్తికి ఫ్యామిలీనే లేదు. అందువల్ల అతడు ఆ బంగారం ఎవరికి చేరాలో రాయనే లేదు. అందువల్ల అతని భాగం ఎవరికి వెళ్తుందని చెప్తున్నారంటే బంగారం కనిపెట్టినప్పుడు ఎవరెవరైతే ప్రాణాలతో ఉంటారో ఆ భాగాన్ని వారు పంచుకోవాలి అని చెప్పాడు. ఇక ఆ రోజు రాత్రి క్యాంప్ వేసి అక్కడే ఉన్నారు. అప్పుడు సర్జెంటన్ గ్రూప్ కు చెందిన ఒక ఇద్దరు డోఫియా గురించి ఏదేదో మాట్లాడుకుంటున్నారు. రే, మన గవర్నరు ఆమెను ఒక బ్రోతల్ హౌస్ నుంచి తీసుకొచ్చాడట. అలా ఇలా వీళ్ళు తప్పుగా మాట్లాడుతున్నారు. అప్పుడు అక్కడికి వచ్చిన సర్జెంటన్, రే నోరు మూసుకొని పడుకోని రా అన్నాడు. అప్పుడు గవర్నర్ కు టైం పాస్ కావట్లేదు. అందువల్ల తన అనుచరుణ్ణి పిలిచి ఒక పాట పాడరా అన్నాడు. అతడు పాట పాడుతుంటే అంతా పడుకుంటున్నారు. అప్పుడు సడన్ గా ఈ జుంపాలోడి కుక్క ఏదో పసిగట్టింది. ఆ అడవిని చూస్తూ బాగా అరుస్తోంది. ఆ జుంపాలోడు వెంటనే అదేంటో తీసుకురా అని దానికి చెప్పాడు. అది మురుగుకుంటూనే వెళ్లి ఒకడిని ఇటువైపు లాక్కొచ్చింది. అతని గొంతు దగ్గర కత్తిపెట్టి ఎవర్రా నువ్వు అని అడుగుతున్నారు. పోర్టరికో నుంచి రాజే నన్ను పంపించాడు అని అతడు చెప్పాడు. గవర్నర్ మెండోస్ ను కలవడానికి వచ్చా అని చెప్పగానే కరెక్ట్ గా అక్కడికి గవర్నర్ వచ్చాడు. అతడు నా మనిషే, వదిలేయండి అని చెప్పి అతన్ని తీసుకుని టెంట్ లోకి వెళ్ళాడు. అతడేదో వార్త తీసుకొచ్చినట్లున్నాడు. వాళ్ళు లోపలికెళ్లి మాట్లాడుకుంటుంటే బయట ఉన్న వారికి ఏదో అనుమానం కలుగుతోంది. మరుసటి రోజు తెల్లారింది. జుంపాలోడు వచ్చి అందరినీ ఇక బయలుదేరండి అంటున్నాడు. కానీ ఒక్కడు కూడా కదలట్లేదు. ఏరా, నేను చెప్పేది మీకు వినిపిస్తోందా లేదా అంటున్నాడు. ఒక్క నిమిషం ఉండండి, మేము గవర్నర్ మెండోస్ తో మాట్లాడాలి అంటున్నారు. ఆ మాట వినగానే ఎవర్రా నన్ను పిలిచింది అని గవర్నర్ ముందుకు వచ్చాడు. సార్, మాకు మీ నుంచి నిజం తెలియాలి అంటున్నారు. రేయ్, మీ అందరికి మతిగాని భ్రమించిందా ఏంటి? ఏమీ మాట్లాడకుండా మర్యాదగా బయలుదేరండి అంటున్నాడు. అప్పుడు అక్కడున్న వాళ్ళంతా ఒక్కటయ్యారు. మా ప్రశ్నలకు సమాధానాలు దొరకకపోతే మేము ఒక్కరం కూడా ఇక్కడి నుంచి కదలం అన్నారు. అప్పుడు గవర్నర్ మీకేం కావాలి అని అడిగాడు. నిన్న రాత్రి ఒకడు వచ్చాడే, వాడు ఏ సమాచారం తీసుకొచ్చాడో అది చెప్పండి అన్నారు. యాక్చువల్ గా ఏం జరిగిందంటే వీళ్ళు నిధిని వెతుక్కుంటూ వారి దేశం నుంచి బయలుదేరిన తర్వాత అక్కడికి కొత్తగా ఒక వైస్రాయ్ వచ్చాడు. అతడు డాన్ గుంజాలో అనే అతడి నాయకత్వంలో ఇంకో గ్రూప్ ను నిధుల వేటకు పంపించాడు. ఆ గ్రూపు మొదట వీళ్ళను కనిపెట్టి గవర్నర్ మెండోస్ ను వేసేసి ఈ గ్రూప్ ను కూడా వాళ్ళ కంట్రోల్ లోకి తీసుకోవాలని అనుకుంటున్నారట. ఇక ఆ తర్వాత కనిపెట్టే బంగారు నిధిని మొత్తం ఆ వైస్రాయ్ సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాడు. ఈ విషయం విన్న తర్వాత జుంపాలోడు ఏమంటున్నాడంటే వారు గాని వచ్చారంటే ఇతన్ని మాత్రమే చంపరు, మనల్నందరినీ చంపేస్తారు. అందువల్ల ఇప్పుడు మీరు ఏం చేస్తారో మీరే నిర్ణయించుకోండి అని ఆ జుంపాలోడు చెప్తున్నాడు. ఒక గీత గీశాడు. ఇదిగో చూడండి, మెండోస్ ను నమ్మి వచ్చేవారు ఇటువైపు రండి, లేదంటే ఆ డాన్ యొక్క గ్రూప్ తోనే కలిసిపోతాం అనుకున్న వాళ్ళు ఇక్కడే ఉండండి అని చెప్పాడు. ఇక మీ ఇష్టం అని చెప్పి తన పాటున తాను వెళ్తున్నాడు. అప్పుడు అంతా కూడా ఆ గీత దాటి వస్తున్నారు. అప్పుడు టోఫియా తన హస్బెండ్ అయిన గవర్నర్ మెండోస్ దగ్గరకు వచ్చి ఇదిగో చూడండి, ఎప్పుడు చూడు ఆ జుంపాలోడే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. నిజమైన నాయకుడు మీరా లేక అతడా అని గ్రూప్ లో ఉన్న వాళ్ళంతా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఇదంతా మీరు కంట్రోల్ లోకి తీసుకోకపోతే ముందు చాలా సమస్యలు ఎదురవుతాయి అని ఆమె అంటోంది. నాకదంతా తెలుసు గాని నువ్వు మూసుకొని రా అంటున్నాడు. అందరూ ఆ గీత దాటి వెళ్లిపోయారు. కానీ ఉల్సామా మాత్రం అక్కడే ఉన్నాడు. అది చూసిన సర్జెంట్ ఏమంటున్నాడంటే అతన్ని వదిలేసి మనం మాత్రం వెళ్లిపోయామనుకో రాజు యొక్క ఆజ్ఞలు మీరి మనం పనిచేశామని చెప్పి ద్రోహులుగా మనల్ని గుర్తిస్తారు. అందువల్ల మనం తీసుకునే నిర్ణయం డేంజర్ అవుతుంది అంటున్నాడు. ఆ మాట విన్న మార్టిన్ వెంటనే ఉల్సామాతో ఇదిగో చూడండి, మేము రాజుకు విశ్వాసంగానే ఉంటాము. దానికి గుర్తుగా దొరికిన బంగారు నిధుల్లో 1 కాదు 2 వంతులు రాజుకే ఇస్తామని చెప్తున్నాడు. దీనికి ఏమంటావు అనగానే ఉల్సామా సడన్ గా లేచి నిలబడ్డాడు. ఇక అందరిని చూస్తూ ఈ సోల్జర్ ఇప్పుడు ఒక మాట చెప్పాడే, దాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తున్నారా అని అడిగాడు. అప్పుడు అక్కడ ఉన్నవారంతా సైలెంట్ అయిపోయారు. వెంటనే అతడు గడగడ నోట్ బుక్ లో రాసుకున్నాడు. ఇక వెళ్దామా అంటున్నాడు. వీళ్ళు నెమ్మదిగా ఆ అడవిని దాటుకుంటూ వెళ్తుంటే ఇంకో గ్యాంగ్ వచ్చేది. వాళ్ళెవరు
ఎవరంటే అడవిలో జీవించే ఆదివాసీలు. వారిని చాలా క్రూరంగా చంపేసి ముందుకు సాగుతున్నారు. కానీ అక్కడ ఉన్న అమ్మాయిలను చెరబట్టారు. అప్పుడు ఆ అమ్మాయిలను ఎవరు సొంతం చేసుకోవాలనేది ఆ గ్రూప్ లో పెద్ద సమస్యగా మారింది. అప్పుడు అక్కడికి వచ్చిన గవర్నర్ మెండోస్ ఆ అమ్మాయిలందరినీ వదిలేయండి అంటున్నాడు. అప్పుడు ఆల్రెడీ ఒక అమ్మాయితో రొమాన్స్ చేస్తున్న ఒక సోల్జర్ మెండోస్ ను చూస్తూ చాలా కోప్పడుతున్నాడు. ఇదిగో చూడయ్యా, నువ్వు నీ భార్యను తీసుకొచ్చి జాలీగా గడుపుతున్నావు, కానీ మేమేం పాపం చేశాం అంటున్నాడు. అప్పుడు మెండోస్ కు చాలా కోపం వచ్చింది. ఏరా, నన్నే ఎదిరించి మాట్లాడతావా అని వేసేయరా అని తన అసిస్టెంట్ కు చెప్పాడు. కానీ అతడిప్పుడు చంపబోయేది ఒక పూర్వకాలపు చాలా క్రూరమైన పద్ధతిలో. ఆ శిక్ష గురించి చెప్పగానే అతడు భయపడిపోతున్నాడు. ఏమండి, అలాగా నన్ను చంపొద్దు, నన్ను ఒకేసారి కత్తితో పొడిచి చంపేయండి, నిజమైన వీరునికి అదే గుర్తింపు అంటున్నాడు. కానీ చావులో కూడా అతడు అడిగింది ఇవ్వలేదు. ఆ పూర్వకాల పద్ధతిలోనే చంపమని మెండోస్ చెప్పాడు. ఈ మెండోస్ అనేవాడు చాలా మెంటల్. ఎప్పుడు ఏం చేస్తాడో అతనికే సరిగా క్లారిటీ ఉండదు. ఇక ఆ రోజు రాత్రి కూడా ఒక చోట క్యాంప్ వేశారు. అప్పుడు రాజు యొక్క అసిస్టెంట్ వీరికి దారి చూపే ఆదివాసీతో కూర్చుని వారి భాష నేర్చుకుని నోట్బుక్ లో ఏదో రాస్తున్నాడు. టెంట్ లోపల మెండోస్ భార్య టోఫియా పడుకోవడానికి సిద్ధమవుతుంది. ఆమె పని మనిషి శరీరాన్ని తడిగుడ్డతో తుడుస్తోంది. కానీ టోఫియా మాత్రం లైట్ గా టెంట్ ను జరిపి అక్కడున్న మార్టిన్ కు సైట్ కొడుతోంది. అప్పుడు తెరను లాగిన పని మనిషి, అక్క అలా చేయకు, మెండోస్ కు గాని తెలిస్తే ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు అని అంది. మరుసటి రోజు ఉదయం పయనం ప్రారంభించారు. అలా వెళ్లేటప్పుడు టోఫియాను చాలా పురుగులు కరిశాయి. టోఫియా కూర్చుని తన కాలిపై ఉన్న పురుగులను తీస్తోంది. అప్పుడు గ్రూప్ లోని ఒకడతడు ఆమెనే చూస్తున్నాడు. సర్జెంట్ అతన్ని చూస్తూ, రేయ్, ఇప్పుడే మన గ్రూప్ లోని ఒకని ప్రాణం తీసారా, జాగ్రత్తగా ఉండరా, చూపు తిప్పుకోరా అంటున్నాడు. అలా అంటున్న క్రమంలోనే దూరంగా తుపాకీ పేలిన శబ్దం వినిపించింది. భయపడిపోయిన ఆ జుంపాలోడు వైస్రాయ్ పంపించిన ఇంకో గ్రూప్ వచ్చినట్లుంది, అందువల్ల మనం వెళ్తుంటే వెనక వైపు ఒక ముగ్గురు నలుగురు తుపాకులతో రండి, ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. తన వేట కుక్కను కూడా పంపాడు. అప్పుడు శరీరమంతా గాయాలతో ఉన్న ఒక అతన్ని లాక్కొచ్చారు. అతడు ఒక ఆదివాసి. ఈ గ్రూప్ కు దారి చూపేలా ఒకడున్నాడే, అలాగే ఆ గ్రూప్ కు దారి చూపే అతడే ఇతడు. అతని భాష తెలిసిన ఇంకో ఆదివాసిని తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారు. అతడు ఏం చెప్పాడంటే, ఆ డాన్ గ్రూప్ వీరు ఉన్న చోటుకు రావడానికి కేవలం ఒక్క రోజు మాత్రమే పడుతుందట. అతడు విషయం చెప్పగానే మెండోస్ అతన్ని చంపేశాడు. వెంటనే ఆ గ్రూప్ లో వారికి దారి చూపించే ఆదివాసి ఒకతడు ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్లి, ఆ డాన్ గ్రూప్ మనల్ని అటాక్ చేస్తే ఎలా చేస్తారు అని సర్జెంట్ అని అడిగాడు. మనం ఉన్న చోటు మనకు మాత్రమే అడ్వాంటేజ్ గా ఉండాలి, అందువల్ల వారు ఏం ప్లాన్ వేసుకున్నారంటే, సాధారణంగా ఆ డాన్ అనేవాడు మనం కింద ఉండి వారు కొండపైన ఉన్నప్పుడు అటాక్ చేస్తాడు. కానీ అతనికి మనం డిమ్కి ఇవ్వాలి, మనం కిందే ఉన్నట్లు నటించాలి, కానీ కాసేపట్లోనే వేరే చోటుకు వెళ్ళాలి. కానీ అలా చేయాలంటే చిన్న సమస్య ఉంది. వీరు ఇప్పుడు వెళ్లేది కరీబీస్ అనే క్రూరమైన ఆదివాసీల ప్రాంతం. అటు వెళ్లాలా వద్దా అని ఆలోచించారు, కానీ వేరే దారి లేదు, అందువల్ల అటే వెళ్తున్నారు. అప్పుడు ఏదో శబ్దం వినిపించింది. వీరికి దారి చూపించే ఆదివాసి అందరినీ సైలెంట్ గా ఉండమన్నాడు. అప్పుడు సడన్ గా బాణం వచ్చి ముందు పడింది. అప్పుడు జుంపాలోడు కత్తి తీయబోయాడు. అతన్ని ఆపిన ఆదివాసి, వారు చంపాలనుకుంటే నేరుగా వచ్చి తలపడేవారు, మనం వారిని చూసి భయపడే కంటే వారే మనల్ని ఇప్పుడు చూసి ఎక్కువగా భయపడుతున్నారు, మనం ఏం చేయకుండా నడుచుకుంటూ వెళ్తే వారేమీ మనల్ని చేయరు అని అన్నాడు. అతడు ముందు పోతుంటే మిగతా వారు సైలెంట్ గా వెళ్తున్నారు. అప్పుడు పని మనిషి టోఫియాతో ఏముందంటే, ఇదిగో చూడు, డాన్ గ్రూప్ దగ్గరకు వచ్చింది, వాళ్ళు వస్తే మొదట చంపేది మెండోస్ నే, ఆ తర్వాత నిన్ను వాళ్ళు ఎత్తుకెళ్తారు, అందువల్ల నిన్ను కాపాడడానికి ఈ గ్రూప్ లో ఉన్న బలవంతుణ్ణి ఇప్పుడే నువ్వు ఎంచుకో అని చెప్పింది. కాసేపట్లోనే ఒంటరిగా ఉన్న టోఫియా దగ్గరికి మార్టిన్ ని తీసుకొచ్చి వదిలేసింది. అతనితో టోఫియా మాట్లాడుతోంది. నైస్ గా మాట్లాడి వలలో వేసుకోవాలని చూస్తోంది. కానీ వీరు మాట్లాడుకునేటప్పుడు దళపతి అయిన జుంపాలోడు వచ్చాడు. ఇక్కడ ఏం జరుగుతోంది అని అంటుంటే, ఏమీ లేదు, తన ఊరి గురించి చెబుతుంటే వింటున్నా అని టోఫియా సర్ది చెప్పింది. నీ భర్త నిన్ను వెతుకుతున్నాడు అని ఆమెను పంపించాడు. ఆ తర్వాత మార్టిన్ ను హెచ్చరిస్తున్నాడు. ఆమె ఎవరో తెలుసు కదా, కెప్టెన్ యొక్క భార్యరా అని బెదిరించాడు. అప్పుడు అక్కడికి వచ్చిన సర్జెంట్ అతడు నీకు కూడా కెప్టెనే అని అన్నాడు. అప్పుడు జుంపాలోడు జాగ్రత్తగా ఉండరా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఎందుకంటే జుంపాలోడికి కూడా ఆమెపై ఒక కన్ను. అప్పుడు సర్జెంట్ మార్టిన్ దగ్గరికి వచ్చి, ఇదిగో చూడు తమ్ముడు, ఒక అమ్మాయి కోసం ప్రాణం తీసుకోకు, ఏదైనా జరిగిందనుకో ఇతడెవరో నాకు తెలియదు అని ఆమె చెప్తుంది, అందువల్ల జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు. ఆ రోజు సాయంత్రం
సాయంత్రం మార్టిన్ యొక్క ఫ్రెండ్ టోఫియా దగ్గర పనిచేసే ఒక లేడీ ఉంటుంది, ఆమెతో మాట్లాడుతున్నాడు. అప్పుడు సడన్ గా ఆమె కింది నుంచి ఒక పాము బయటకు వస్తోంది. మరుక్షణమే ఆమె నురుగ కక్కుతూ కింద పడింది. అప్పుడు టోఫియా పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను కాపాడడానికి ట్రై చేస్తోంది. కానీ ఆ లోపలే ఆమె చనిపోయింది. బాగా ఏడ్చిన టోఫియా ఇక్కడ గొయ్యి తీసి ఈమె డెడ్ బాడీని పాతి పెట్టండి అంది. అప్పుడు ఆ సమూహంలోని ఒక వ్యక్తి ఏమంటున్నాడంటే, డాన్ గ్రూప్ మనల్ని ఎక్కడ పట్టుకుంటుందో అని చెప్పి భయపడి పారిపోతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో వాళ్లకు దొరకకూడదు, లేట్ చేయకూడదన్న ఉద్దేశంతోనే మాలో ఇప్పటికే చాలా మంది చనిపోతే వాళ్లను పాతి పెట్టకుండానే వెళ్లిపోతున్నాం. కానీ ఇప్పుడు మాత్రం ఈమె డెడ్ బాడీని పాతి పెట్టాలని అంటున్నారే, అది న్యాయమేనా అంటున్నాడు. అప్పుడు ఆమెకు కోపం వచ్చింది. నేరుగా మెండోస్ దగ్గరికి వెళ్లి ఈమెను ఇక్కడ పాతి పెట్టాలి, మీరేమంటారు అని కోపంగా వెళ్లిపోయింది. అప్పుడు మెండోస్ వెంటనే ఇద్దరిని పిలిచి డెడ్ బాడీని పాతి పెట్టండి రా అన్నాడు. అప్పుడు ఆ గ్రూప్ లోని ఆ వ్యక్తికి మండింది. సోల్జర్ ఎవరైనా ఎదిరించి మాట్లాడితే వాళ్ళ గొంతు నులిమి చంపండ్రా అని ఆదేశిస్తారు. కానీ ఇప్పుడు ఒక లేడీ చెప్పింది విని పనిచేస్తున్నాడు, థూ అని అన్నాడు. అప్పుడు మెండోస్ కు కోపం వచ్చి అతని చెంపపై కొట్టాడు. అప్పుడు ఆ వ్యక్తికి కోపం వచ్చి కత్తి తీయబోయాడు. అప్పుడు సర్జెంట్ వచ్చి అతన్ని సముదాయించాడు. కానీ వాడు చాలా కోపంలో ఉన్నట్లున్నాడు. నన్ను గాని ఆప్తే నిన్నే చంపుతా అని సర్జెంట్ అన్నాడు. అప్పుడు అతనికి కోపం వచ్చి అతని కాలిపై ఒక్క పోటు పొడిచాడు. వాడు కింద పడిపోయాడు. అప్పుడు మెండోస్ వెంటనే తన అనుచరుని పిలిచి ఇక వాణ్ణి కూడా చంపేయరా అన్నాడు. అప్పుడు అక్కడికి వచ్చిన జుంపాలోడు కత్తి తీసి వాణ్ణి పొడిచి చంపేశాడు. ఇదంతా చూసి సర్జెంట్ కు చెందిన కొందరు మనుషులు ఉంటారే, వాళ్ళు చాలా అరుస్తున్నారు. అందరికీ కోపం వచ్చింది. కానీ సర్జెంట్ వచ్చి వాళ్ళందరినీ ఆపాడు. అప్పుడు అక్కడికి వచ్చిన ఫాదర్, తమ్ముడు నీ శరీరంలోకి సైతాన్ దూరింది అంటున్నాడు. అది చూసి అతనికి ఇంకా కోపం వచ్చింది. ఈ సర్జెంట్ గ్రూప్ ఏమంటుందంటే, ఏదో ఒక రోజు నిన్ను చంపకుండా వదిలిపెట్టం అని అంటున్నారు. ఇక వీళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. వెనకే డాన్ గ్రూప్ వాళ్ళు వెంబడుస్తూ వస్తున్నారని తెలిసిన జుంపాలోడు ఒక ఇద్దరిని దారి చూపించే ఆదివాసితో పంపించాడు. వీరు వెళ్లే దారికి ఎదురు దారిలో వారిని పంపించాడు. అక్కడక్కడ మంటలు పెట్టుకుంటూ వెళ్ళమని చెప్పాడు. అందులోంచి వచ్చే పొగను చూసిన డాన్ గ్రూప్ వాళ్ళు వీళ్ళు అటువైపే వెళ్తున్నారని చెప్పి తప్పుగా అనుకుంటారు. వాళ్ళను అటువైపు తీసుకెళ్లడం కోసం వీరు ఇలాంటి ట్రిక్ ప్లే చేశారు. ఆ తర్వాత వీళ్ళంతా వేరే మార్గంలోకి వెళ్తున్నారు. ఇక వీళ్ళంతా వెళ్లేటప్పుడు అంతా కూడా మెండోస్ గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారు. వాడు ఎందుకు పనికిరాడు, ఆడదాని మాట వింటున్నాడు అని అనుకుంటున్నారు. సైలెంట్ గా అతనికి వ్యతిరేకత రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఒకానొక రోజు ఈ జుంపాలోడే అతన్ని చంపాలని అనుకున్నాడు. అందువల్ల అతడు మార్టిన్ ను పిలిచి, ఇదిగో చూడయ్యా, పడవలో ఓవర్ వెయిట్ అయిందనుకో, అది బంగారమైనా కూడా మనం తీసి పడేయాల్సిందే. అలా వేస్తేనే అప్పుడు పడవ కదులుతుంది. ఏంటి, నేను చెప్పేది నీకు అర్థమైంది కదా అన్నాడు. నాకు అర్థమైంది, కానీ దీనికి అస్సలు ఒప్పుకోను అని మార్టిన్ అన్నాడు. నువ్వు ఒప్పుకోకపోతే సైలెంట్ గా పక్కనుండు, నా దారికి అడ్డుగా వచ్చావనుకో ఒక్కరు చచ్చే చోట ఇద్దరు చస్తారు అని అంటున్నాడు. ఈ రోజు రాత్రి ఇక్కడే క్యాంప్ వేద్దాం, రేపు తెల్లారి వెళ్దామని జుంపాలోడు అంటున్నాడు. ఇక వాళ్ళంతా క్యాంపు వేస్తుంటే దారి చూపించే ఆదివాసి ఉంటాడే, అతడు మార్టిన్ ను పక్కకు తీసుకెళ్లి మాట్లాడుతున్నాడు. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతుంటే, ఇప్పుడు అక్కడ ఒక సంఘటన జరగబోతోంది. ఈ టైంలో నువ్వు అక్కడ ఉంటే రియాక్ట్ అవుతావేమో, అప్పుడు నీ ప్రాణానికి ప్రమాదం కావచ్చేమో అని ఇక్కడికి పిలిచా అన్నాడు. ఇక్కడికి తీసుకురమ్మని చెప్పింది సర్జెంట్నే. కొంచెం సేపు నువ్వు ప్రశాంతంగా కూర్చో అని చెప్పాడు. ఇంకోవైపు క్యాంప్ లో ఉన్న ఆ మెండోస్ కు ఏదో తప్పుగా జరగబోతోందని అనిపిస్తోంది. అప్పుడు తన భార్య డోఫియాను చివరిసారిగా ముట్టుకుని బయటకు వచ్చాడు. అందరూ అతన్ని రౌండ్ అప్ చేశారు. ఏం జరుగుతోందని అడగను కూడా అడగలేదు. ఒకడు టక్కున వచ్చి అతని గొంతులో పొడిచాడు. అంతే, అక్కడికక్కడే అతడు చనిపోయాడు. ఇక ఈ జుంపాలోడు డెడ్ బాడీని పాతి పెట్టమని చెప్పాడు. ఆ తర్వాత టోఫియాన్ తీసుకుని ఒక రూమ్ లోకి వెళ్ళాడు. ఇదంతా కూడా రాజు యొక్క మనిషి ఉంటాడే, అతడు నోట్ బుక్ లో క్లియర్ గా రాస్తున్నాడు. కానీ అతన్ని ఎవరు చంపారు, ఎందుకు చంపారనే వివరం మాత్రం రాయలేదు. మరుసటి రోజు వీళ్ళ ప్రయాణం సాగుతూనే ఉంది. ఒక ఆదివాసి ఊరుకు వచ్చారు. అప్పుడు సడన్ గా ఒక విషపు సూది వచ్చి వేట కుక్కకు తగిలింది. అది అక్కడికక్కడే చనిపోయింది. ఇలా ఒక్కో ఆపదను దాటుకుంటూ వాళ్ళు ఒక్కో రోజు ముందుకు సాగుతూనే ఉన్నారు. ఒక రోజు మార్టిన్ తట్టుకోలేకపోయాడు. ఈ జుంపాలోడు లేని టైంలో టోఫియా దగ్గరకు వెళ్లి ఆమెకు కిస్ చేశాడు. కొంచెం సేపట్లోనే అక్కడికి జుంపాలోడు వచ్చాడు. కానీ వచ్చి చూస్తే అతడు కనిపించట్లేదు. ఇక్కడ ఏదో జరిగింది అని అతనికి అనిపించింది. అందువల్ల బయటకు వచ్చాడు. బయట పడుకున్న సైనికులందరినీ లేపాడు. మార్టిన్ ఎక్కడా అని అడుగుతున్నాడు. అతన్నే వెతుకుతుంటే సైలెంట్ గా
మార్టిన్ అడవిలోంచి వస్తున్నాడు. ఏంట్రా నన్ను వెతుకుతున్నావా అని అడిగాడు. నా టెంట్ లోపల నీ వాసనే వస్తోంది, నాకు తెలియదని అనుకున్నావా అంటున్నాడు. నీ చావు దగ్గర పడిందిరా అని అతన్ని బెదిరించాడు. మరుసటి రోజు వీళ్ళు అడవిలో నడుచుకుంటూ వెళ్లేటప్పుడు సర్జెంటన్ అతని గ్రూపు దూరంగా ఒక ఆదివాసీ లేడీ పరిగెత్తుకుంటూ రావడం చూశారు. ఆమె వెనకే ఇద్దరు వెంబడిస్తున్నారు. దూరంగా ఉండి చూసిన వీళ్ళు వెనక తరుముతూ వస్తున్న ఇద్దరిని తుపాకీతో కాల్చేశారు. ఆ తర్వాత ఆ అమ్మాయిని చెరబట్టారు. అప్పుడు ఆమె నేరుగా వచ్చి ఫాదర్ మెడలో సిలువ వేలాడుతోంది. దాన్ని తీక్షణంగా చూసింది. ఇది మా దేవుడు జీసస్ అని చెప్పాడు. అప్పుడు ఆ జుంపాలుడు ఆ అమ్మాయి మెడలో ఒక నెక్లెస్ ను చూశాడు. అది బంగారంతో తయారు చేయబడి ఉంది. వెంటనే ఆదివాసి ఒక అతన్ని పిలిపించి ఆమెతో మాట్లాడరా అని చెప్పాడు. అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, ఇక్కడ నుంచి ఒక రోజు ప్రయాణిస్తే ఒక ఊరు వస్తుందట. అక్కడ బంగారం వెతుకుంటూ వచ్చిన కాస్టేలియన్ అనే ఒక సైనికుడు ఉన్నాడు. అక్కడ నుంచే నేను వచ్చా అని చెప్పింది. వీళ్ళలాగే నిధిని వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళలో ఒక అతడు ప్రాణాలతోనే ఉన్నాడని వీళ్ళు అనుకున్నారు. వెంటనే ఆమెను దారి చూపించమని చెప్పి ఆ గ్రామానికి వెళ్లారు. అక్కడ చూస్తే ఒక 5-6 ఇళ్లు మాత్రమే ఉన్నాయి. కొంతమంది ప్రజలు అక్కడ ప్రశాంతంగా జీవిస్తున్నారు. వీళ్ళు అక్కడికి వెళ్ళగానే అక్కడ ఉన్న ఒక పెద్ద గుడిసెలోంచి ఒక ఆయన బయటకు వచ్చాడు. చూస్తే అతడు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు. అప్పుడు అతని గురించి తెలుసుకున్నారు. ఇంతకు ముందు నిధులను వెతుక్కుంటూ ఒక గ్రూప్ వచ్చిందట. అందులో ప్రాణాలతో మిగిలిన ఒకే ఒకడు ఇతడేనట. కరేబియన్ ఆదివాసులు చాలా మందిపై దాడి చేశారు. ఇతనికి కూడా అప్పుడు చాలా గాయాలయ్యాయి. కానీ అప్పుడు ఈ గ్రూప్ కు చెందిన ఒక అమ్మాయి ఇతన్ని కాపాడింది. ఆ తర్వాత ఈ ఊర్లోనే ఒకడిగా ఇతడు జీవిస్తున్నాడట. ఇక ఈ గ్రూప్ లో ఉన్న ముఖ్యమైన వారందరితో అతడు మాట్లాడుతున్నాడు. తన దగ్గర ఉన్న మ్యాప్ చూపించి మాట్లాడుతున్నాడు. ఇదిగో చూడండి, ఇక్కడ ఒక ఏరు ఉంది కదా, దాన్ని దాటి 2 రోజులు ప్రయాణించారంటే ఒక పర్వతం వస్తుంది. ఆ పర్వతం ఎక్కి దిగారంటే బంగారు నగరం కనిపిస్తుంది అని చెప్పాడు. కానీ ఆ బంగారు నగరం పక్కన నల్లగా డిఫరెంట్ గా ఒక నగరం కనిపిస్తోంది. మ్యాప్ లో దాన్ని చూపించి ఐలాండ్ ఆఫ్ ఉమెన్ అని అంటారు. ఆ ఊర్లో అమ్మాయిలు మాత్రమే జీవిస్తారు. అక్కడ ఒక్క మగ మనిషి కూడా ఉండడు. సంవత్సరానికి ఒక్క రోజు వాళ్ళ జాతిని పెంచుకోవడం కోసం పక్క ఊరు నుంచి పురుషులను అక్కడికి తీసుకెళ్తారు. వాళ్లకు మగపిల్లలు పుట్టారనుకో వెంటనే చంపేస్తారు. కానీ అమ్మాయిలు పుడితే పెంచి పెద్ద చేస్తారు. వాళ్ళను యోధురాళ్లుగా తీర్చిదిద్దుతారు. ఆ ఊర్లో ఉండే ఒక అమ్మాయి మన ఊర్లో ఉండే 10 మంది అబ్బాయిలకు సమానం అని చెప్తున్నాడు. ఇంకోవైపు రాజు యొక్క అనుచరుడు ఏం చేస్తున్నాడంటే, అతడు నోట్ బుక్ లో ఏదో రాసుకుంటున్నాడు. ఆ ఊర్లో ఉండే జనం యొక్క భాషను అడిగి తెలుసుకుంటున్నాడు. అప్పుడు అక్కడికి వచ్చిన ఒక అమ్మాయి ఇతని యొక్క బిడ్డ చాలా గొప్పవాడు అవుతాడు, అందువల్ల నా బిడ్డకు ఇతడు తండ్రి కావాలి అని అంటోంది. ఏంటి అని అతడు ఆశ్చర్యపోయాడు. నోట్ బుక్ ను కింద పడేవయ్యా అని అతన్ని తన గుడిసెలోకి తీసుకెళ్లింది. ఇక అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చాడు. అది చూసిన ఈ గ్రూప్ లోని ఫాదర్ ఆ అమ్మాయిని పట్టుకుని కొడుతున్నాడు. నిన్ను ఆ దేవుడు తన బిడ్డగా స్వీకరించడు, నువ్వు తప్పు చేశావు అని అంటున్నాడు. ఇదంతా చూసిన సర్జెంటన్ యొక్క మనుషులు లోపలికి వచ్చి ఆ ఫాదర్ ను కొట్టి కింద పడేశారు. నీ దుర్మార్గం రోజు రోజుకు పెరిగిపోతోంది, ఎక్కువ చేశావనుకో చంపి పడేస్తామని బెదిరించారు. ఆ రోజు రాత్రి వీళ్ళు ఆ గ్రామం నుంచి బయలుదేరారు. వీళ్ళు వెళ్తున్న కొద్దీ ఆ డాన్ గ్రూప్ వీళ్ళ పక్కగా వచ్చినట్లు అనిపిస్తోంది. ఏంట్రా అని చూస్తే వీళ్ళ గ్రూప్ కు ఒకడు దారి చూపిస్తున్నాడే. ఆ దారి చూపించే వాళ్ళలో ఒక అతడు వీళ్ళు వెళ్తున్న కొద్దీ పొగ పెడుతున్నాడు. ఆ పొగ ద్వారా డాన్ గ్రూప్ కు సిగ్నల్ ఇస్తున్నాడు. ఈ విషయం తెలియగానే అతన్ని పొడిచి చంపేశారు. ఇప్పుడు వీళ్ళు ఒక గ్రామం నుంచి వచ్చారు కదా, ఆ డాన్ గ్రూప్ ఆ గ్రామానికి వెళ్ళింది. ఆ గ్రామాన్ని మొత్తం కాల్చేసింది. దూరం నుంచి వస్తున్న పొగను చూడగానే వీళ్ళకి అంతా అర్థమైంది. ఇక 2-3 గంటల్లో వాళ్ళు వీరిని వచ్చి పట్టుకుంటారని తెలిసిపోయింది. అప్పుడు మార్టిన్ ఆ జుంపా రోడ్ దగ్గరకు వెళ్లి ఒక 4గురిని మాత్రం నాకు ఇవ్వు, వాళ్ళను దారి మళ్లిస్తా అని చెప్పాడు. అప్పుడు జుంపా రోడ్ కూడా ఓకే అని చెప్పాడు. కానీ మార్టిన్ ఒక కండిషన్ పెట్టాడు. డోఫియా కూడా నాతో రావాలి అని అన్నాడు. ఆ మాట వినగానే జుంపా రోడ్ కి చాలా కోపం వచ్చింది. రే, ప్రాణాలతో ఉండాలనుకుంటున్నావా లేక చచ్చిపోదామనుకుంటున్నావా అన్నాడు. అయ్యో, కాస్త ప్రశాంతంగా వినవయ్యా, అందమైన అమ్మాయిలను చూస్తే సైనికులు డిస్టర్బ్ అవుతారు, వాళ్ళ దృష్టి వేరే విధంగా ఉన్నప్పుడు మనం వారిపై ఈజీగా అటాక్ చేయొచ్చు అంటున్నాడు. అప్పుడు డోఫియా కూడా ఓకే అంది. అప్పుడు మార్టిన్ చర్చి ఫాదర్ డోఫియాని తీసుకుని వెళ్తున్నాడు. వారితో పాటు ఇంకో 3 సోల్జర్లను తీసుకున్నాడు. వాళ్ళు ఓపెన్ గా ఉన్న ప్లేస్ కు వెళ్లారు. వారందరికీ చర్చి ఫాదర్ ఏదో బోధిస్తున్నాడు. అప్పుడు డాన్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు వీళ్ళను చుట్టుముట్టారు. మీ గ్రూప్ లోని మిగతా వారంతా ఎక్కడా అని అడిగారు. వాళ్ళంతా కూడా ఆదివాసీల అటాక్ లో చనిపోయారు, ప్రాణాలతో మిగిలింది మేమే అని చెప్పారు.
చెప్పారు. ఓ అలాగా, అయితే ఈ అమ్మాయిని మాత్రం వదిలేసి మిగతా అందరిని చంపేయండిరా అని డాన్ గ్రూప్ లోని వాళ్ళు అన్నారు. అదే సమయంలో వీళ్ళను చుట్టుముట్టారు కదా వీళ్ళ గ్రూప్ లోని వాళ్ళు. అప్పుడు తుపాకులు పేల్చారు, బుల్లెట్లు దూసుకు వచ్చాయి. ఈ ఫైటింగ్ లో డాన్ గ్రూప్ లోని చాలా మంది చనిపోయారు. కేవలం 5-6 మాత్రమే ప్రాణాలతో ఉన్నారు. అప్పుడు వాళ్ళను చూస్తూ మీకు ఇష్టం ఉంటే మాతో రావచ్చు, లేదంటే మీరు తిరిగి వెళ్ళవచ్చు అన్నారు. అప్పుడు అందరూ కూడా మీతోనే వస్తామని అన్నారు. కానీ వారిలో ఒకడు మాత్రం డోఫియాని చూసి హీనంగా మాట్లాడాడు. అతన్ని అక్కడే పొడిచి చంపారు. ఇక మిగతా వారిని వీళ్ళ గ్రూప్ లో చేర్చుకుని తీసుకెళ్తున్నారు. ఇక వీళ్ళు అడవి గుండా వెళ్తుంటే అక్కడక్కడ పుర్రెలకు ఏవేవో గుచ్చుకుని ఉన్నాయి. వాటిని చూడగానే వీళ్ళకు దారి చూపించే ఆదివాసి ఏమంటున్నాడంటే, అయ్యో మనం నరభక్షకులు ఉండే చోటుకు వచ్చాం, మనం వీళ్ళకి గాని చిక్కామనుకో ఇక మన పని అయిపోయినట్టే అంటున్నాడు. ఇక అందరూ అక్కడే క్యాంపు వేసి వాళ్ళ ఆయుధాలకు పదును పెట్టారు. ఫైటింగ్ చేయాల్సిందే అని నిర్ణయించుకున్నారు. మొదట ఒక అతన్ని పంపించి ఆ ప్రాంతం ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు చూసి రమ్మని చెప్పారు. అతడు వెళ్ళడానికి ముందు మార్టిన్ దగ్గరకు వచ్చి, ఒకవేళ నేను తిరిగి రాలేదనుకో వచ్చే బంగారంలోని ఆ భాగం అంతా నీకే వెళ్తుంది అని చెప్పాడు. నువ్వు ఊరికి వెళ్ళిన తర్వాత ఆ బంగారాన్ని మా అమ్మకు అప్పగ చెప్పాలి అని చెప్పాడు. ఒకవేళ మా అమ్మ ప్రాణాలతో లేకపోతే ఆ బంగారం నీకే చెందుతుంది అన్నాడు. అతడు వెళ్లే ముందు సర్జెంటన్ అతన్ని పిలిచి, అక్కడ ఏదైనా సమస్య అయిందనుకో ప్రాణాలతో మాత్రం వాళ్ళకు చిక్కుకోకూడదు, జాగ్రత్తగా ఉండు ఈ విషయంలో అని హెచ్చరించి పంపించాడు. వెళ్లిన వాడు తిరిగి రాలేదు. అతడు వెళ్లి 2 గంటలైంది. ఇక ఆలోచించి లాభం లేదని వీళ్ళు లోపలికి దిగాలని అనుకున్నారు. నెమ్మదిగా కదులుతున్నారు. దారి చూపిస్తున్న ఆదివాసికి ఏదో శబ్దం వినిపించింది. సర్జెంటన్ అతని దగ్గరికి వచ్చి, వాళ్ళు ఎంత దూరంలో ఉన్నారు అని అడిగాడు. దూరమా? దూరం కాదయ్యా, వాళ్ళు ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉన్నారు అని చెప్పాడు. అప్పుడు సడన్ గా ఒక విషపు ఇంజెక్షన్ వచ్చింది. ఆ సూది గుచ్చుకుని ఒక అతడు చనిపోయాడు. వారిని ఊరికే వదలొద్దురా అని ఆయుధాలు తీసుకుని బయలుదేరారు. అక్కడికెళ్లి చూస్తే నరభక్షకులు ఉండే ఆ గ్రామం సైలెంట్ గా ఉంది. అక్కడ ఒక్కరూ కనిపించట్లేదు. ఆ గుడిసెలను చూస్తేనే భయం వేస్తోంది. ఎవడు ఎక్కడి నుంచి వచ్చి అటాక్ చేస్తాడో వారికి అర్థం కావట్లేదు. అప్పుడు గ్రూపులుగా వాళ్ళు విషపు ఇంజెక్షన్ ఊదుకుంటూ వస్తున్నారు. ఇక వీళ్ళేమో వచ్చిన వారిని వచ్చినట్టే చంపేస్తున్నారు. అప్పుడు వీళ్ళు ఒక్కో గుడిసెలోకి వెళ్లి చూస్తే ఒక్కో డెడ్ బాడీ అయినా వేలాడుతూ కనిపిస్తోంది. అప్పుడు ఒక గుడిసెలో ఇంతకు ముందు ఆ గ్రామం ఎలా ఉందో చూసిరా అని ఒక అతన్ని పంపించారే, అతడు కూడా డెడ్ బాడీగా వేలాడుతున్నాడు. అప్పుడు ఈ జుంపాలోడికి చాలా కోపం వచ్చింది. రే మీరంతా ఏం చేస్తారంటే ఈ గ్రామంలో ఉన్న ఆడవాళ్ళు పిల్లల్ని అందరినీ లాక్కురండ్రా అని చెప్పాడు. ఒక బావిలో దాక్కుని ఉన్న పిల్లలు అమ్మాయిలను తీసుకొచ్చారు. వీళ్ళందరినీ ఇక్కడే నరికి చంపాలి అని ఆర్డర్ వేశాడు. మార్టిన్ ముందుకు వెళ్లి దీనికి నేను అనుమతించను అన్నాడు. అప్పుడు సర్జెంటన్ అతన్ని చూస్తూ, తమ్ముడు అనవసరంగా నువ్వేదో వాగకు అన్నాడు. జుంపాలోడి బ్యాచ్ కు చెందిన ఒకతడు ఆయుధంతో ముందుకు వచ్చాడు. ఇదే టైంలో దారి చూపించే ఆదివాసి ముందుకు వచ్చాడు. ఇన్నాళ్ళు ఇతడు వీరికి దారి చూపించాడన్న విశ్వాసం కూడా లేకుండా అతన్ని పొడిచి చంపేశారు. పొడిచింది ఎవరంటే ఈ జుంపాలోడి బ్యాచ్ కు చెందినవాడు. అది చూడగానే సర్జెంటన్ కు కోపం వచ్చి తన కత్తి తీసి వాణ్ణి చంపేశాడు. ఇక ఈ జుంపాలోడికి వేరే దారి లేక వాళ్ళను ప్రాణాలతో వదిలేశాడు. ఆ రోజు రాత్రి ఆ అడవిలోనే క్యాంపు వేశారు. ఆ క్యాంప్ లో కొంచెం డిఫరెంట్ విషయాలు జరిగాయి. ఉదయం లేచి చూస్తే వీరి గ్రూప్ లో ఉండే ఆ చర్చి ఫాదర్ కనిపించట్లేదు. పైనుంచి శబ్దం వస్తోంది. వెంటనే తాడేసి పైకి వెళ్లి చూస్తున్నారు. అక్కడికి వెళ్లి చూస్తే ఒక బురుగులో ఫాదర్ ఇరుక్కుపోయాడు. రాత్రి కడుపు సరిగా లేదని అతడు అటువైపు వెళ్ళినట్లున్నాడు. పాపం అందులో ఇరుక్కుపోయాడు. అతన్ని వీళ్ళెవరూ కాపాడలేదు. దేవుడు నిన్ను తన దగ్గరికి పిలుచుకుంటున్నాడు, వెళ్లి రావయ్యా అని ఎవరి పాటున వారు వెళ్లిపోయారు. ఇలా వీళ్ళు ఒక్కో గ్రామాన్ని దాటుకుంటూ వెళ్తూనే ఉన్నారు. వీరు వెళ్తున్న కొద్దీ వీళ్ళలో ఉన్న సంఖ్య తగ్గుతూనే వస్తోంది. అదే టైంలో ఈ జుంపాలోడికి ఇంకో వైపు ఈ సర్జెంటన్ ఉంటాడే, అతని గ్రూప్ లోని వాళ్ళకి వైరం పెరుగుతూనే ఉంది. అప్పుడు సర్జెంటన్ మార్టిన్ దగ్గరకు వచ్చి, ఎందుకైనా మంచిది మనం జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా ఈ జుంపాలోడు మనల్ని చంపే ఛాన్స్ ఉంది అని అనుకుంటున్నారు. మనల్ని చంపాలని అనుకున్నప్పుడు మొదట మన గ్రూప్ లో ఉన్న వారందరినీ విభజించాలని అనుకుంటాడు. అందువల్ల జాగ్రత్తగా ఉండాలని మాట్లాడుకుంటున్నారు. అతడు చెప్పి నోరు మూసాడో లేదో అక్కడికి జుంపాలోడు వచ్చాడు. మార్టిన్ ఇంకో అతన్ని, మీరు ముందు వెళ్లి అక్కడ ప్రాంతం ఎలా ఉందో చూసి రండి అని చెప్పాడు. వాళ్ళు వెళ్లిపోయిన కాసేపటికే ఈ జుంపాలోడు తన వాళ్ళను పిలిచాడు. మొదటగా రాజు యొక్క మనిషి ఉంటాడే, అతడు ప్రతిదీ రాస్తుంటాడు కదా, అతన్ని చంపేశాడు. ఇక రెండోదిగా ఒంటరిగా ఉన్న సర్జెంటన్ ను వేయడానికి తన ఆయుధం తీసుకుని వస్తున్నాడు.
ఉంటాడు. అప్పుడు దూరంగా బుల్లెట్స్ వచ్చాయి. అది తాకి ఇద్దరు కింద పడ్డారు. చూస్తే మార్టిన్ ఇంకొకతడు వెళ్లిపోయారు కదా, వాళ్ళు రిటర్న్ వచ్చి అందరినీ కొడుతున్నారు. యాక్చువల్ గా వీళ్ళు ఆ జుంపాలోడు చెప్పగానే వెళ్లిపోలేదు, అలా నటించారంతే. పక్కనే దాక్కుని ఏం జరుగుతుందా అని చూశారు. ఇప్పుడు జరిగిన పోరాటంలో చాలా మంది చనిపోయారు. అప్పుడు డోఫియాకు కూడా ఒక కత్తిపోటు తగిలింది, ఆమె కూడా చనిపోయింది. ఇక ఈ ఫైటింగ్ లో చివరకు జుంపాలోని బంధించారు, ఆ తర్వాత చంపేశారు. ఇప్పుడు ఈ గ్రూప్ లో ప్రాణాలతో ఉన్నది ఎవరంటే మార్టిన్, సర్జెంటన్ యొక్క రైట్ హ్యాండ్, గవర్నర్ పర్సనల్ అసిస్టెంట్. నలుగురు మాత్రమే ప్రాణాలతో ఉన్నారు. ఆ తర్వాత మరో గ్రామానికి వెళ్తుంటే ఒక బాణం వచ్చి గవర్నర్ అసిస్టెంట్ కు తగిలింది. అతడు నొప్పితో అరవబోయాడు. అతని అరుపులు వింటే వీరి ప్రాణం పోతుందని అతని గొంతు కోసి చంపేశారు. అదే టైంలో ఒక బాణం సర్జెంటన్ కు కూడా గుచ్చుకుంది. అతడు నొప్పిని భరిస్తూ సౌండ్ చేయలేదు. వారు ఒక చోటుకు వచ్చి దాక్కున్నారు. మిగిలిన ఇద్దరిని చూస్తూ నా ప్రాణాలు పోతాయి, మీరు మాత్రం వెళ్ళండి అని సర్జెంటన్ చెప్పాడు. తన కత్తిని మార్టిన్ కు ఇచ్చాడు. వారు మ్యాప్ ను ఫాలో అవుతూ చివరకు వెతుక్కుంటూ వచ్చిన గ్రామాన్ని కనిపెట్టారు. దూరం నుంచి చూస్తుంటే ఆ గ్రామం దగ మెరుస్తోంది. పసుపు వర్ణంలో తలుకులీనుతోంది. ఎట్టకేలకు కనిపెట్టాంరా అని సంతోషంగా వెళ్లారు. అక్కడికి వెళ్లి చూసి నోరెలబెట్టారు. యాక్చువల్ గా ఆ గ్రామంలోని గుడిసెలకు సముద్రంలో దొరికిన ఇసుకను పూశారు. సూర్యుని వెలుతురులో అది మెరిసింది. అందువల్లే బంగారంగా తలుకులీనింది. యాక్చువల్ గా అక్కడ బంగారు నగరం లేదు, ఏమీ లేదు. ఈ విషయం తెలిసి ఇంత పోరాటం చేసి వచ్చింది ఈ గుడిసెలను చూడడానికి అనుకున్నారు. మానసికంగా కుంగిపోయారు. అప్పుడు మార్టిన్ ఏమంటున్నాడంటే, రేయ్, ఇక్కడ బంగారం లేకుంటే ఏంటి, ఈ సముద్రాన్ని దాటితే చైనా వస్తుంది, అక్కడికి వెళితే మనం గొప్ప ధనవంతులం అవుతాం అని అన్నాడు. ఈ షాక్ లో మార్టిన్ కు పిచ్చి పట్టినట్లయింది. సముద్రం దగ్గర ఒక జెండా నాటి, ఇకపై ఈ సముద్రానికి నేనే రాజును, ఈ ఇల్లు నావే, ఈ నీళ్లు నావే అని సంబంధమే లేకుండా మాట్లాడుతున్నాడు. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. బంగారం అని వెతుక్కుంటూ వచ్చిన అతనికి చివరకు పిచ్చి పట్టింది. చివరి ట్విస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో తప్పకుండా రాయండి. మరో సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.